రియల్మీ ఛానల్. ఈ వీడియోలో మనం రియల్మీ అనేది రీసెంట్ గా లాంచ్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్ ని చూడబోతున్నాము. మనకి దాదాపు 4 ప్రొడక్ట్స్ అనేది రియల్మీ అనేది లాంచ్ చేసింది. మనకి రియల్మీ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటి అంటే స్మార్ట్ టీవీ అనేది ఒకటి లాంచ్ చేసింది. అదే విధంగా మనకి ఒక స్మార్ట్ వాచ్ ని కూడా లాంచ్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ అనేది ఎయిర్ బడ్స్ కూడా లాంచ్ చేసింది. అండ్ ఒక పవర్ బ్యాంక్ కూడా లాంచ్ చేసింది. వీటి యొక్క ప్రైసెస్ చూసినట్లయితే మనకి ప్రతి ఒక్కటి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి తక్కువ కాస్ట్ కే ఈ ప్రొడక్ట్స్ అనేవి కొంచెం గ్రేటర్ వాల్యూ ఇస్తున్నాయి. కాబట్టి మనం ఈ ప్రొడక్ట్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి చూద్దాము. వాళ్ళు ఈ యొక్క ప్రైస్ లో మనకి ఎటువంటి ఫీచర్స్ అయితే ఇచ్చారు అండ్ ఆ ఫీచర్స్ అనేవి మనకి ఈ ప్రైస్ లో సరిపోతాయా లేదా అనే విషయం కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. రియల్మీ టీవీ విషయానికి వస్తే రియల్మీ అనేది మనకి స్మార్ట్ టీవీ అనేది లాంచ్ చేసింది. మనకి స్మార్ట్ టీవీ అనేది 2 వేరియంట్స్ లో లాంచ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి 32 ఇంచ్, ఇంకోటి 43 ఇంచ్ అనమాట. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అయితే ఏం లేదు. 32 ఇంచ్ టీవీ కన్నా మనకి 43 ఇంచ్ టీవీ యొక్క క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను రియల్మీ స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. ఈ రెండు టీవీలకి స్పెసిఫికేషన్స్ అనేవి కంప్లీట్ సేమ్ గా ఉంటాయి. ఓన్లీ క్వాలిటీ మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది. రియల్మీ స్మార్ట్ టీవీ యొక్క డిస్ప్లే సైజ్ వస్తే ఇందాక చెప్పా కదా, మనకి 32 ఇంచ్ ఒక వేరియంట్ ఉంటుంది. అదే విధంగా మనకి 43 ఇంచ్ ఉంటుంది. ఈ రెండు టీవీలు అనేవి మనకి కంప్లీట్ గా ఎల్ఈడి స్క్రీన్ తో వస్తాయి. ఈ 2 స్క్రీన్స్ కి వీళ్ళు హెచ్డి రెడీ టెక్నాలజీ అనేది యూజ్ చేసామంటున్నారు. కాబట్టి మనం బెటర్ క్వాలిటీ వీడియోస్ అయితే ఇందులో చూడొచ్చు. ఇప్పుడు మనం ఓవర్ గా స్మార్ట్ టీవీలో ఉన్న ఫీచర్స్ అయితే చూద్దాము. ఇందులో మనకి స్టోరేజ్ విషయానికి వస్తే 1GB ర్యామ్ ఉంటుంది. అండ్ అదే విధంగా 8GB ఇంటర్నల్ మెమరీ అనేది ఉంటుంది. ఇందులో మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఇందులో మనకి 4 కోర్స్ అనేవి ఉంటాయి. అండ్ మనకి చాలా బుల్టిన్ యాప్స్ కూడా వస్తాయి. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, గూగుల్ ప్లే స్టోర్ లాంటి యాప్స్ అయితే ఇందులో మనకి ఇన్బుల్డ్ గానే వస్తాయి. అండ్ ఇది చాలా ఫీచర్స్ ని సపోర్ట్ అనేది చేస్తుంది. ఇందులో అయితే మనకి కంప్లీట్ గా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 3 HDMI పోర్ట్లు ఉంటాయి. అలాగే మనకి ఇందులో 2 USB పోర్ట్స్ అనేవి ఇచ్చారు. వైఫై ఫెసిలిటీ అనేది బుల్టిన్ గానే ఉంటుంది. నేను వైఫై కనుక పెట్టించుకుంటే సింపుల్ గా కనెక్ట్ అనేది అయిపోవచ్చు. ఇందులో మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 4 స్పీకర్స్ అనేది యూజ్ చేశారు. 4 వచ్చేసి మనకి 24 వాట్స్ అవుట్పుట్ అనేది ఇస్తాయి. టీవీని కంట్రోల్ చేయడానికి మనకి స్మార్ట్ రిమోట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏ టీవీ కొన్నా సరే మాక్సిమం ఈ ఫీచర్స్ ఉంటాయి. మీకు ఫీచర్స్ లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఓన్లీ మనకి ఇందులో కనిపించే పిక్చర్ ఏదైతే ఉంటుందో 32 ఇంచెస్ కన్నా కూడా 43 ఇంచెస్ లో కొంచెం ఎక్కువ క్వాలిటీ అనేది ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క ప్రైసెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు 23 ఇంచెస్ వచ్చేసి 12,999 ఉంటుంది. అంటే దాదాపు మీకు 13,000 రూపాయలకు వస్తుంది. అలాగే మీరు 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కనుక కొనుక్కోవాలనుకుంటే 22,999 ఉంటుంది. అంటే మీకు 23,000 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ మనం రియల్మీ వాచ్ యొక్క ఫీచర్స్ అయితే చూద్దాము. ఈ వాచ్ లో మనకి టచ్ స్క్రీన్ అనేది ఉంటుంది. మనం టచ్ ద్వారా ఈ వాచ్ ని కంట్రోల్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే అనేది ఉంటుంది. హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ అనేది ఉంటుంది. మన హార్ట్ బీట్ ని ఇది క్యాలిక్యులేట్ అనేది చేస్తుంది. అండ్ అదే విధంగా మనకి 14 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మోడ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇందులో మనం ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఆ మోడ్ కనుక సెట్ చేసుకుంటే మన ఎన్ని క్యాలరీస్ అనేవి బర్న్ అయ్యాయో ఈ విధంగా అది యూజ్ అవుతుంది. ఈ వాచ్ ని మన మొబైల్ కి కనెక్ట్ చేయడం ద్వారా మనం నోటిఫికేషన్స్ అనేవి రిసీవ్ అనేది చేసుకోవచ్చు. మాక్సిమం పాపులర్ యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, అదే విధంగా మనకి మాక్సిమం యూట్యూబ్ అన్ని యాప్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఇందులో మనం చూడొచ్చు. ఈ రియల్మీ వాచ్ అనేది మనం యూజ్ చేసుకుని మన మొబైల్ ని అన్లాక్ చేయొచ్చు. అండ్ అదే విధంగా లాక్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంటుంది. మీరు కనుక వన్స్ చార్జ్ చేసి ఈ పవర్ సేవింగ్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే మీకు వాచ్ అనేది 20 డేస్ వరకు బ్యాటరీ అనేది వస్తుంది. ఈ వాచ్ మనకి IP64 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మనకి 3,999 కి రిలీజ్ అనేది చేశారు. అంటే ఇది మనకి 4,000 రూపాయలు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే రియల్మీ ఎయిర్ బడ్స్ నియో. ఇది వచ్చేసి మనకి యాపిల్ లాగా ఉంటాయి అన్నమాట ఈ ఇయర్ బడ్స్ అనేవి. దీన్ని కూడా రీసెంట్ గా రియల్మీ అనేది లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ లో మనకి 13mm డ్రైవర్స్ అనేవి యూజ్ చేశారు. ఇది మనకి IPX4 సర్టిఫైడ్ తో వస్తుంది. అంటే ఇందులో మనకి వాటర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. దీని యొక్క ప్రైస్ మనకి 2,999 అనేది సెట్ చేశారు. అంటే మనం 3,000 రూపాయలకి ఈ ఇయర్ బడ్స్ అనేవి కొనుక్కోవచ్చు. మన యొక్క మొబైల్ తో కరెక్ట్ గా సింక్ అయ్యి మనకు కావాల్సినంత బాస్ ని ప్రొవైడ్ చేస్తూ మనకి క్వాలిటీ మ్యూజిక్ అనేది అందిస్తుంది అని చెప్తున్నారు. ఇందులో మనకి మైక్రోఫోన్ కూడా సెట్ చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్ కి ఇది మనకి యూజ్ అవుతుంది. కాబట్టి మనకి వాయిస్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఎటువంటి నాయిస్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు. ఫైనల్ ప్రొడక్ట్ ఏంటంటే రియల్మీ పవర్ బ్యాంక్ అన్నమాట. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకి 10,000 mAh ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ యొక్క ప్రైస్ ని వాళ్ళు 999 కి సెట్ చేశారు. అంటే ఇది మనకి 1000 రూపాయలకు వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ అనేది 18 వాట్ సపోర్ట్ తో వస్తుంది. 2-way ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి క్విక్ ఛార్జింగ్ తో వస్తుంది. కాబట్టి ఇందులో మనకి ఛార్జింగ్ అనేది ఫాస్ట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి 2 పోర్ట్స్ అనేవి ఇచ్చారు. USB పోర్ట్స్ అనేవి ఒకటి Type A ఇచ్చారు అండ్ ఇంకోటి Type C ఇచ్చారు. కాబట్టి మీరు Type C కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ లో మనకి 30 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ అనేది యూజ్ చేశారు. కాబట్టి ఇది మనకి 4.4 క్విక్ ఛార్జ్ తో వస్తుంది. కాబట్టి మీ ఫోన్ అనేది చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అనేది అవుతుంది. టోటల్ గా మీరు ఈ పవర్ బ్యాంక్ అనేది పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు 1000 రూపాయలకు వస్తుంది. ఈ రోజు వీడియోలో మనం రియల్మీ రిలీజ్ చేసిన స్మార్ట్ టీవీని, అదే విధంగా స్మార్ట్
స్మార్ట్ వాచ్ ని అండ్ నెక్స్ట్ రియల్మీ ఇయర్ బడ్స్ అండ్ పవర్ బ్యాంక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇందులో మీకు ఏదైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించిందో అండ్ మీకు ఏ ఫీచర్స్ అయితే బాగున్నాయి అనిపించాయో ఆ ప్రోడక్ట్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఎస్ఎండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.